కొనసాగించే ముందు ప్రస్తుతం ఫోన్ లైన్ లో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆది శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్తే సునీత గారు. ఆది శ్రీనివాస్ గారు, మీతో పాటు మరో 100 మందిని అరెస్ట్ చేసినట్లుగా సమాచారం ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి? ఈ రోజు కరీంనగర్ లో ముందస్తు చర్యలో భాగంగా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని వేమరోడ్ నియోజకవర్గం సంబంధించినటువంటి నన్ను, నాతో పాటు ఇక్కడ జడ్పీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, ఎక్స్ ఏఎన్సీ చైర్మన్ సుధాకర్ రావు, జిల్లా పరిషత్ సభ్యులు లింగారెడ్డి, ప్రజలతో పాటు యువజన కాంగ్రెస్ విద్యార్థి విభాగం సంబంధించిన ముఖ్య నేతలందరినీ కూడా ఈ రోజు 100 మంది వరకు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరి వారికి అనుకూలంగా ఈ రోజు రాష్ట్రం యావత్తు కూడా జగన్మోహన్ రెడ్డి నడుస్తున్నటువంటి క్రమంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు యూపీఏ సర్కార్ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి పరపతిని తగ్గించాలనే లక్ష్యంలో భాగంగా వారిపై జరుగుతున్నటువంటి కుట్రలను ఈ రోజు బహిర్గతం చేస్తున్న క్రమంలో ఆయన అనుచరులుగా ఉన్నటువంటి మమ్మల్ని ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నట్టుగా మరి వారు చెప్పడం జరిగింది. మేము ఈ పోలీస్ చర్యను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని పై ఈగ వాలిన సహించలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఉన్నారనేటువంటి అంశాన్ని ఈ రోజు ఇంకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రహించకపోవడం దురదృష్టకరంగా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే గత 9 మాసాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పైన అక్రమాస్తుల కేసు నడుస్తా ఉంటే ఏ ఒక్క రోజు కూడా వారిని విచారణ పేరిట పిలువని సిబిఐ ఈ రోజు ఉప ఎన్నికల్లో 18 స్థానాల్లో అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాదని తెలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ప్రచారంలో తెలియనివ్వకూడదని చెప్పినటువంటి లక్ష్యంలో భాగంగానే సిబిఐ ఈ రోజు పిలిచినట్టుగా మీ అందరూ కూడా భావిస్తా ఉన్నాం. మేమే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కూడా భావిస్తా ఉన్నారు. 15 రోజుల క్రితం సిబిఐ కోర్టు 28న హాజరు కమ్మంటే ఈ రోజు వాయిలో రవి గారి కుట్ర కానివ్వండి, గులాబీ నవాజ్ వీళ్ళందరూ కలిపిన కుట్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముందే అరెస్ట్ చేయాలని చెప్పినటువంటి ఆలోచనలోనే మరి ఈ రోజు సిబిఐ పిలిచినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. ఓ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఆయన అభ్యర్థులు గెలిపించుకునేటువంటి బాధ్యత, ఒక ప్రాథమిక హక్కు ఈ రోజు కల్పిస్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా. కానీ ఈ రోజు అవన్నీ కూడా గమనించకుండా సిబిఐ ఏదైతే ఈ రోజు హాజరు కమ్మని చెప్పని కోరడం, మరి వారిని అక్కడ అరెస్ట్ చేయకున్నప్పుడు కూడా ముందుగా మమ్మల్ని అరెస్ట్ చేసి, అంటే దీనికి కారణం నేను అనుకుంటున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లో భయానక వాతావరణం సృష్టించడానికి, వారిలో న్యూనత భావాన్ని తీసుకురావడానికి చేస్తున్న కార్యక్రమంగా మేము భావిస్తా ఉన్నాం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మేము జగన్మోహన్ రెడ్డి గారు వింటూ ఉంటాం. ప్రజలందరం కూడా వారి రాబో రోజుల్లో ఈ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసి, తెలుగుదేశం ప్రతిపక్ష పార్టీ భూస్థాపితం చేసి రావు ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో దివంగత మానేత వైఎస్ రాజశేఖర్ తీసుకుపోయే విధంగా వారు ముఖ్యమంత్రి కావాలని మేము కోరుతున్నటువంటి వారిలో గట్టిగా ఉన్నామన్నటువంటి మాట ఈ సందర్భం తెలియజేస్తాం. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు ఫోన్ లైన్లోకి వచ్చినందుకు. సీనియర్ రాజకీయవేత్త ఎంవి మైసూరారెడ్డి కొద్దిసేపటి కిందట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరారు. పార్టీకి సంబంధించిన సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి కండవ కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. దానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, పార్టీలో చేరిన క్రమానికి సంబంధించి జరిగిన పరిణామాలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సతీష్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, అదేవిధంగా రాజ్యసభ మాజీ ఎంపీ ఎంవి మైసూరారెడ్డి కొద్దిసేపటి క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి అదేవిధంగా రామకృష్ణారెడ్డి గారి సమక్షంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. మరికొద్దిసేపట్లో ఆయన మీడియా ముందుకు వచ్చి, అంటే 1 గంటకి మీడియా ముందుకు వచ్చి ఆయన పార్టీ ఎలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత వైఎస్ జగన్ కి ఎలాంటి అన్యాయం జరిగింది, వైఎస్ జగన్ పైన ఈ సమయంలో ఎలాంటి కుట్రపూరితమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి అనే విషయాలను వెల్లడించున్నారు సతీష్.